ఈ జీన్స్ ప్యాంట్ మీద ఈ పెయింట్ మరక పడి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ అవుతుందండి. సంవత్సరం నుంచి ఇది ఇలాగే ఉంది. అయితే ఇంకా ఏం పెట్టినా పోవట్లేదని చెప్పి అలా అసలు ఏం పెట్టలేదులేండి. పోదని పెయింటింగ్ మరక అలా వదిలేసాను. అయితే మన యూట్యూబ్‌లోనే ఒక వీడియో చూసాననమాట పెయింటింగ్ మరక పోవడానికి. ట్రై చేశాను. ఇది ఎంతవరకు పోయిందనేది వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే వాళ్ళు చెప్పింది కాకుండా నేను కూడా సొంత ప్రయోగాలు చేశాను. సో దానివల్ల వర్కౌట్ అయిందని అనిపించింది. ఫస్ట్ అయితే హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది కదా, ఆ శానిటైజర్ వేసేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. బట్ నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసాను. ఎక్కువ శానిటైజర్ ఇలా స్ప్రే టైప్ ఉంది నా దగ్గర. అది వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసాను. అలా వదిలేసిన తర్వాత బ్రష్ తోటి రబ్ చేశాను అనమాట. ఒక 2 మినిట్స్ అలా రబ్ చేశాను. కానీ నాకేమీ ఇది అవ్వేలా అనిపించక దీనిపైన సాల్ట్ కూడా వేసేసానండి. ఇది నా ఎక్స్పెరిమెంట్ అంతే. సాల్ట్ వేస్తే పోతుంది అని నాకు తెలియదు, కానీ మామూలుగా అంటే గరుగ్గా ఉంటుంది కదా సాల్ట్, పెయింటే కాబట్టి పోతుంది అన్నట్టుగా ఈ సాల్ట్ వేసేసి కొంచెం సేపు బ్రష్ తోటి ఇలా రబ్ చేశాను. ఒక 5 మినిట్స్ అలా చేస్తే అప్పటికి నాకు అంతగా ఏమి అనిపించలేదు పోయినట్టు. ఫైనల్లీ ఏం చేశానంటే మళ్ళీ మధ్య మధ్యలో శానిటైజర్, మధ్య మధ్యలో సాల్ట్ వేసుకుంటూ నేను చేతులతోటే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రుద్దానండి. అలా ఒక 5 to 8 మినిట్స్ చేశాను. ఆల్మోస్ట్ పోయింది. సో ఈ ప్రయోగం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే బ్రష్ కంటే మన చేతిలో పవర్ఫుల్ అని. సో చేతితో రబ్ చేసేటప్పటికి చాలా నీట్గా, అంటే మొత్తం పోయిందని చెప్పను కానీ ఇలా ఒక 5 మినిట్స్ ఇలా రబ్ చేసేసి తర్వాత నార్మల్గా సోప్ తోటి వాష్ చేసేసి ఎండలో వేసేసాను. సో ఆల్మోస్ట్ పోయింది. నాకేమనిపించిందంటే ఇంకొక 2 to 3 టైమ్స్ చేస్తే కంప్లీట్గా పోతుంది అని చెప్పేసి. సో ఈ టిప్ అయితే వర్కౌట్ అయింది. కాకపోతే ఓన్లీ శానిటైజర్ వేసి బ్రష్తో రబ్ చేస్తే మాత్రం నాకు తెలిసిపోదు. ఇలాగ సాల్ట్ కానీ లేకపోతే బేకింగ్ సోడా లాంటిది కానీ ఏదైనా గరుగ్గా ఉండి లేకపోతే ముగ్గు కానీ ఏదైనా వేసి ఇలా హ్యాండ్స్ తోటే చేయండి బ్రష్. సో బ్రష్తో కాకుండా హ్యాండ్స్ తోటి ఇలా ఉప్పు కూడా వేసి ట్రై చేస్తే నాకైతే చాలా బాగా పనిచేసిందండి. ఇంకొక 2-3 సార్లు వేసి క్లీన్ చేసేసి బాగా ఎండలో వేయాలి. ఎండలో వేస్తేనే ఇలాంటి మరకలు పోతాయి వాష్ చేసిన తర్వాత. చూసారు కదా, బిఫోర్ ఆఫ్టర్ పిక్ కూడా పెట్టాను మీకు తేడా తెలియడం కోసం. సో మీలో చాలామందికి వీడియో యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.